ఈ గ్లాండ్స్ దగ్గర వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా స్లోగా అది స్పెర్మ్‌కి అంటే టెస్టిస్‌కి గానీ, ఎపిడెడిమిస్‌కి గానీ, లేకపోతే సెమినల్ వెసికిల్స్‌కి గానీ స్ప్రెడ్ అయ్యి, దానివల్ల ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవటము, లేదా కదలికలు తగ్గిపోవటము, డెడ్ స్పెర్మ్స్ ఎక్కువ ఉండటం లాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తది. సో, కామన్‌గా ఇన్ఫెక్షన్స్ ఉండే ప్లేసెస్ ఏమో టెస్టిస్, ఎపిడెడిమిస్ లేదా సెమినల్ వెసికిల్స్, ప్రోస్టేట్ ఇది. అండ్ ఇన్ఫెక్షన్స్ రావటానికి రీజన్స్ వచ్చేసి సెక్షువల్ కాంటాక్ట్స్, డయాబెటిస్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అండ్ ఈ పెన్నిస్‌కి ఉన్న ఇన్ఫెక్షన్స్. సో, ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉండి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, ఫస్ట్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే చేపించుకోవాల్సింది సెమెన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ అంటారు. ఈ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ చేస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా? అది ఏ బ్యాక్టీరియా ఉంది? అది ఏ యాంటీబయాటిక్ రెస్పాండ్ అయిద్ది అనేది తెలిసిద్ది. అండ్ దాంతోపాటు కొంతమంది పేషెంట్స్‌లో సెమెన్ అనాలిసిస్ అంటే వీరికణాల పరీక్ష చేసినప్పుడు సెమెన్‌లో పస్ సెల్స్ అంటారు. అంటే చీము కణాలు. ఈ పస్ సెల్స్ అనేది సెమెన్‌లో ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ ఉన్నట్లే లెక్క. అండ్ థర్డ్ చేపించుకోవాల్సిన టెస్ట్ అవసరమైతేనే అనంటే ట్రాన్స్ రెక్టల్ స్కాన్ అంటే ప్రోస్టేటు, సెమినల్ వెసికిల్‌కి సంబంధించిన స్కానింగ్ ఒకటి. అండ్ ఇంకొంతమందిలో టెస్టిస్ స్కాన్. సో, ఈ టెస్టులు కనుక చేపించుకున్నట్లయితే కంపల్సరీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అనేది తెలిసిద్ది. అయితే అందరికీ కూడా ఈ టెస్టులు అనేది అవసరం లేదు. ఫస్ట్ కావాల్సింది సెమెన్ అనాలిసిస్ అండ్ సెమెన్ అనాలిసిస్‌లో గనక పస్ సెల్స్ ఉంటే అప్పుడు సెమెన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ కావాలి.